నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయం అంతా కూడా బీసీల చుట్టూ తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే లోకల్ బాడీస్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పినటువంటి క్రమం, అంటే హామీ ఇచ్చినటువంటి నేపథ్యం, బీసీ డిక్లరేషన్ కూడా చేసిన దిశగా కొంత అడుగులు పడుతున్నాయి. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేసినటువంటి వ్యవహారం కూడా మనకు తెలిసిందే. సో ఈ తతంగం అంతా జరుగుతుంది రాజకీయంగా. అయితే ఇప్పుడు ప్రధానంగా బీసీల కోసం, బీసీలకు అండగా బీసీలు బడుగు బలహీన వర్గాలను కొంత అధికారం వైపు నడిపించే క్రమంలో భాగంగా తీన్మార్ మల్లన్న ఒక తొలి అడుగు రాజకీయంగా ఒక శక్తిగా మారటానికి ఒక అడుగు వేశారని చెప్పుకోవాలి. అంటే ఆయన రాజకీయంగా వేసినప్పుడే ఒక తొలి అడుగు పడింది. కానీ ఇప్పుడు ఒక కొత్త పార్టీ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక నూతన పార్టీ తీన్మార్ మల్లన్న కొంత బీసీల కోసం ఆవిర్భవించబోతోంది. అయితే ఇప్పుడు ఆ పార్టీ బీసీలకు అండగా నిలుస్తూ బీసీల సమస్యల కోసం, బీసీల రాజ్యాధికారం కోసం, ఇప్పటిదాకా బీసీలు అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఆర్ కృష్ణయ్య. సో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య లాంటి వాళ్ళు మద్దతుతోటి, అట్లాగే చాలామంది మేధావులు, తెలంగాణలో ఉద్యమకారులు, తెలంగాణలో ప్రొఫెసర్సు, మేధావులు, ఇట్లా చాలామంది అణగారిన వర్గాల నుంచి ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలుపుకెళ్తూ ఇప్పుడు బీసీల కోసం ఒక కొత్త పార్టీ, బీసీ పార్టీని తీన్మార్ మల్లన్న ఇవాళ గ్రాండ్గా లాంచ్ చేశారు. అయితే ఇప్పుడు దీనికి తాజ్ కృష్ణ వేదిక అయింది. పెద్ద ఎత్తున మీటింగ్ జరుగుతోంది. పెద్ద ఎత్తున బీసీలు, తీన్మార్ మల్లన్న అనుచరులు, ఫాలోవర్స్ అందరూ కూడా తరలి వెళ్ళారు. అయితే ఒక రకంగా ఒక జర్నలిస్ట్గా ప్రస్థానం స్టార్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న ఇప్పుడు ఆయన రాజకీయంగా అడుగులు వేస్తూ ఎమ్మెల్సీగా అయిన తర్వాత కూడా ఇప్పుడు బీసీల కోసం ఇప్పుడు ఆహర్నిశలు కష్టపడుతున్నారు. అంటే ఒక ప్రశ్నించే గొంతుకగా ఆయన ప్రభుత్వాల వణుకు పుట్టించినటువంటి తీన్మార్ మల్లన్న పెద్ద ఎత్తున అనేక సమస్యలు, అంటే ప్రజా సమస్యల కాడి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్క సమస్యలకి నేనున్నానంటూ కూడా ఆయన ముందుండి కొట్లాడినటువంటి ఒక గొప్ప నాయకుడు తీన్మార్ మల్లన్న. అంటే ఒక జర్నలిస్ట్గా ఆయన స్టార్ట్ చేసినటువంటి కెరియర్ తర్వాత V6 ఇట్లా డిఫరెంట్ ఛానల్స్లో ఆయన కొంత అడుగులు వేసి కొంత ప్రోగ్రామింగ్లో కొంత తీన్మార్ మల్లన్న అక్కడే ఆ ప్రోగ్రామ్కి పురుడు పోసుకుంది. తర్వాత ఆయన డిఫరెంట్ ఛానల్స్లో, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ప్రభుత్వాలని ప్రజల కోసం ప్రశ్నించే గొంతుకగా మారటం, మరి ఆయనే స్వయంగా క్యూ న్యూస్ పేరుతో ప్రశ్నించే గొంతుక ప్రతి ఉదయం ప్రశ్నించడం, మరోవైపు కొన్ని వేలాది మంది ఆయన దగ్గరకు వచ్చినటువంటి ప్రజా సమస్యలను కూడా పరిష్కరిస్తూ అధికారులకు కూడా కొంత ఆయన కోఆర్డినేట్ చేసి పెద్ద ఎత్తున దిశానిర్దేశం చేసినటువంటి ఘనత కూడా ఉంది. సో ఇట్లా ఆయన ఒక రకంగా కొంత గ్రౌండ్ సెట్ చేసుకున్నారు. అంటే తీన్మార్ మల్లన్నకి ఒక బలమైనటువంటి శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదగడానికి కొంత ప్రజాబాహుల్యంలోకి విస్తృతంగా ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి మనకు గత కొంతకాలంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాజకీయానికి ముందు కూడా, అంటే ఆయన రాజకీయాలు రాకముందు కూడా కొంత కలుపుగోలుతనం, ప్రజల్లో కొంత చైతన్యం నింపేలాగా ఆయన మాట్లాడటం, తర్వాత కూడా బీసీల్లో చైతన్యం నింపేందుకు కూడా తీన్మార్ మల్లన్న విస్తృతమైనటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఇవాళ కొత్త పార్టీ పుట్టింది అంటే అదేమి ఓవర్నైట్లో పుట్టినటువంటి పార్టీ కాదు. గత కొంతకాలంగా కాంగ్రెస్ ఎప్పుడైతే బీసీలకు సంబంధించినటువంటి కులగణన చేసిందో, 42% రిజర్వేషన్లు ఇచ్చిందో, అంటే ఇచ్చింది ఇన్ ద సెన్స్ ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందో దాన్ని కూడా వ్యతిరేకించారు. అంటే దామాషా ప్రకారం, అంటే ఉన్నటువంటి జనాభా దామాషా ప్రకారం ఖచ్చితంగా మాకు రిజర్వేషన్లు ఇవ్వాలని కొట్లాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న గత కొంతకాలంగా వాదన వినిపిస్తున్నాడు. మరోవైపు రైట్ టు రికాల్ అనే ఒక అంశాన్ని కూడా రాజకీయంగా ఎప్పుడూ ఎవరు తీసుకోలేనటువంటి ఒక కొత్త అంశంతో తెర ముందుకు వచ్చారు. అంటే మీకు మా నాయకుడు నచ్చకపోతే తర్వాత వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినా, ఎటువంటి బ్లాక్ రిమార్క్ వచ్చినా కూడా అతన్ని విత్డ్రా చేసే ఒక ఆప్షన్ని కూడా, రైట్ టు రికాల్ అన్న ఒక ఆప్షన్ని కూడా ప్రజల ముందుంచారు. ఇట్లా ఆయన చెప్పుకుంటూ పోతే అనేక సంచలనాలకి నాంది పలికారు. తాజాగా బీసీల గొంతుకగా, బీసీల నినాదం వినిపిస్తున్నటువంటి తెలంగాణ జాగృతి నాయకురాలు కవితను కూడా కొంత సీరియస్గానే కామెంట్స్ చేశారు. అంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రాష్ట్ర రాజకీయాల్లో సీరియస్గా ఒక చర్చ జరిగింది. మరోవైపు పెద్ద ఎత్తున ఆయన ఆఫీస్ మీద జాగృతి నాయకులు దాడులు చేశారు. అంటే మీరు బీసీ కానప్పుడు బీసీ హక్కుల కోసం మీరు ఎట్లా పోరాడతారు, మీరు బీసీ నాయకురాలు కాదు కదా అంటూ కూడా కవితని ఏకంగా డైరెక్ట్గా తీన్మార్ మల్లన్న విమర్శించినటువంటి నేపథ్యం, తర్వాత ఆయన ఆఫీస్లో కాల్పుల ఘటన దాకా కూడా ఈ ఘటన జరిగింది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆయన రాజకీయ నేపథ్యం ఒకసారి మనం ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఆయన సాదా సీదా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు, చాలా కష్టపడి వచ్చినటువంటి వ్యక్తి. మరోవైపు పెద్ద ఎత్తున ఆయనకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఇప్పుడు తీన్మార్ మల్లన్న టీం, అట్లాగే పెద్ద ఎత్తున ఆయన బీసీలకు ప్రశ్నించే గొంతుకగా తయారై ఇప్పుడు ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దిశగానే ఆయన అడుగులు పడుతున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు కొత్త పార్టీ అవతరిస్తే, తీన్మార్ మల్లన్న పార్టీ అవతరిస్తే ఎంత మేర సక్సెస్ అవుతుంది, తెలంగాణలో వ్యాక్యూమ్ ఎంత? ఇప్పుడు ఈ రెండు ప్రశ్నలు ఖచ్చితంగా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ప్రశ్న. అంటే నిజంగానే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త పార్టీ అవతరిస్తే కొత్త పార్టీకి కొంత అది ప్రజల్లోకి వెళ్ళేందుకు, సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఎంత శాతం ఉంటుంది అనేది చాలా కీలకం. అంటే ఇప్పుడు బీసీల నినాదం ఎత్తుకుంది కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీసీలను మొత్తం బీసీని ఓట్ బ్యాంక్గా మలుచుకుంటే ఇప్పటిదాకా ఓట్లేసి గెలిపించినటువంటి రాజకీయ పార్టీలు బీసీల ఓట్లతోటి వాళ్ళ అధికారం చెలాయించినటువంటి పరిస్థితి. దాన్నే ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీలలో చైతన్యం నింపి ఖచ్చితంగా అంటే ఇప్పుడు అధికారం అంటే మా ఓటుతో మీ అధికారం ఏంటి, మా అధికారం మా ఓటు అంటూ కూడా ఆయన నినదించి ఇవాళ ముందుకు వస్తున్నటువంటి నేపథ్యం. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బీసీలు ర్యాలీ అవుతున్నటువంటి క్రమంలో అది కాదు 42% రిజర్వేషన్ కూడా వ్యతిరేకించారు. ఏకంగా ఆ కులగణనకు సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా ఇది తప్పుడు తడకలుగా ఉంది అంటూ కూడా తన స్టూడియోలో ఆయన ఆ రిపోర్ట్ కూడా తగలబెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి 42% మాకు అవసరం లేదు, మాకు ఎంత దామాషా ప్రకారం ఉంటే అదే దామాషా ప్రకారమే మాకు రిజర్వేషన్లు కావాలి, మా ఓటు మా అధికారం అనేది ఆయన ఇవాళ కొట్లాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన జెండా ఎజెండా చాలా క్లియర్గా ఉంది. ఒకసారి ఆయన జెండా ఎజెండా కూడా ఏముంటుంది అనేది కూడా చాలామంది సస్పెన్స్గా ఉంది. ఆయన ఇప్పటికే ఒక ట్రైలర్ రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఆయన సభ జరుగుతూ ఉంది. ఆ ట్రైలర్ కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ తీన్మార్ మల్లన్న కట్టు పట్టుకొనున్నాడు. సో నిజంగా కూడా తీన్మార్ మల్లన్న ఎపిసోడ్లో నిన్నటి దాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. అంటే ఇప్పుడు రాజకీయం అంతా బీసీ పాలిటిక్స్కి తెలంగాణలో తెరలేపినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఈ బీసీ పాలిటిక్స్లో ఖచ్చితంగా సెల్ఫ్ రెస్పెక్ట్, పవర్ అండ్ షేర్, అంటే అధికారం, ఆత్మగౌరవం, ఇదే రెండు నినాదాలతో ఇప్పుడు కొత్త పార్టీ తీన్మార్ మల్లన్న ఆవిర్భవించింది. మరోవైపు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఎజెండా క్లియర్గా కనిపిస్తుంది. అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మరో ఉద్యమం, బీసీ ఉద్యమం పుట్టుకొచ్చింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే కేవలం అధికారం కోసం, అంటే బీసీల ఓట్లే మా బలం, బీసీల ఓట్లే బీసీల బలం. కాబట్టి ఇప్పుడు మీరు మా మీద అధికారం చెలాయించడం ఏంటి, మీరు మమ్మల్ని కించపరుస్తా లేకుంటే మీరు మమ్మల్ని అణగదొక్కే విధానం ఏంటి, మా హక్కులు మాకు కావాలి, మా అధికారం మాకు కావాలి, మన రాష్ట్రం మన అధికారం, ఇట్లా బీసీలో ఒక పోరాటం దిశగా తీన్మార్ మల్లన్న చాలామంది బీసీల్లో కొన్ని లక్షల మంది బీసీలని ఇప్పుడు ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరుబాట నడిపించి, ఈ పోరుబాటలో కూడా అనేక సందర్భాలు ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా కొంత కాంగ్రెస్ పార్టీ ఆయనతో డిఫర్ అయినటువంటి సందర్భంగా కూడా కొంత ఆయన ప్రధానంగా బీసీల లైన్ తీసుకున్నాడు, బీసీల కోసం గలమెత్తున్నాడు. అట్లాగే బీసీలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా అనేక చైతన్య వేదికల ద్వారా ఆయన తన గలమెత్తాడు. అంటే జిల్లాల్లో మీటింగులు పెట్టారు, బహిరంగ సభలు ఏర్పాటు చేశారు, అట్లాగే ప్రజలకు విస్తృతంగా వెళ్ళారు, మేధావులతో సదస్సులు నిర్వహించారు, యూనివర్సిటీల్లో విద్యార్థులతోటి కొంత అనేక క్యాంపస్లు, ఓయూ కానీ కేయూ కానీ ఇట్లా ఏ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా తీన్మార్ మల్లన్న వెళ్ళారు, విస్తృతంగా స్వయంగా వెళ్ళారు, కొన్ని సుదీర్ఘంగా గంటల పాటు వాళ్ళతో చర్చించారు. అట్లాగే ప్రొఫెసర్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్, అట్లాగే చాలామంది బీసీలు అయి ఉండి అట్లాగే బీసీల కోసం వాళ్ళు గతంలో చేసినటువంటి సేవల్ని ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ యాది చేసుకొని ఆ యొక్క ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి మార్గ నిర్దేశకంలో ఇప్పుడు తీన్మార్ మల్లన్న అడుగులు పడతా ఉన్నాయి. ఇప్పుడు అటువంటి బాటలో ఇప్పుడు నిజంగా బీసీ పాలిటిక్స్, మన ఆత్మగౌరవం, మన రాష్ట్రం మన అధికారం, ఇదే ఎజెండా, ఇదే జెండాతోటి, ఇదే నినాదంతో ఇప్పుడు తీన్మార్ మల్లన్న తెలంగాణలో కొత్త పార్టీ ఆవిర్భవించబోతోంది. సో ఇప్పుడు స్పష్టంగా తెలంగాణలో కొత్త పార్టీ బీసీల కోసం వస్తే అది ఏ పార్టీకి నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. మరి ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పార్టీ సక్సెస్ రేట్ ఎంత, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వ్యాక్యూమ్ ఎంత మేర ఉంటుంది, మరి నిజంగానే బీసీల పేరుతో ఇప్పుడు తెలంగాణలో తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? మరి నిజంగానే బీసీలకు వాళ్ళ హక్కులకు కొంత న్యాయం జరిగే అవకాశం ఇప్పటికైనా ఉంటుందా? మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.